పక్కన వాలంటీర్లు రోడ్డెక్కారు, అంగన్వాడీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ వర్కర్లు పరిస్థితి దారుణంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళందరూ నమ్ముకున్నది ఎవరిని అంటే యూనియన్లని. ఆ యూనియన్లకి నాయకత్వం వహించేది ఏంటంటే సిపిఐ, సిపిఎం. సిపిఐ రామకృష్ణ గారు ఓ పక్కన ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తున్నారు అనే కంటే చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన భారీ పేరు మీద 100 ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ బాధితులతో 20వ తారీఖున సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన బాగుంది, ఆ తర్వాత చర్యలు ఉండటం లేదు అంటూ ఒక మెత్తటి సుత్తితో ఓ చిన్న డైలాగ్ వేశారు. ఫైనల్గా అసలైనటువంటి వీళ్ళని నమ్మినటువంటి సంఘాల కంటే కూడా రాజకీయంగా ప్రస్తుతం తెలుగుదేశం ఏమనుకుంటుందో ఆ ఉద్యమానికి తను నాయకత్వం వహించడానికి సిద్ధపడుతున్నారు.